సో, నా గురించి ఐడియా ఉన్న వాళ్ళకి 'సుకుమార్' అంటే నాకెంత ఇష్టమో తెలుసు. కాబట్టి 'సుకుమార్‌ని' కాస్త గట్టిగా యేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. కాబట్టి 'సుకుమార్' ఏదో నాకు ఇష్టం లేని వ్యక్తి అనుకోవద్దు. చాలా చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్. 'వన్ నేనొక్కడినే', 'జగడం', 'జగడం' పెద్ద ఫ్యాన్ నేను చదువుకునే రోజుల్లో చూసాం. 'రంగస్థలం' ఇక చెప్పక్కర్లా. టాప్ నాచ్ క్లైమాక్స్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. సో, ఇట్లాంటి 'సుకుమార్' చేసినటువంటి చాలా పెద్ద తప్పేంటి సినిమాలో. అంటే ఈ మూవీకి ఆల్రెడీ మిక్స్డ్ టాక్ ఉంది. కమర్షియల్‌గా ఆడుతది. అది వేరే విషయం. కమర్షియల్‌గా మంచి హిట్ అవుద్ది. బ్రేక్ ఈవెన్ కూడా అవుతది. అది వేరే విషయం. చాలా మంది ఇది బాలా, అది బాలా అంటున్నారు. అంటే బోయపాటి కైండ్ ఆఫ్ ఫైట్స్ బ్లా 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 ఇదంతా బ్యాడ్ రైటింగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ రైటింగ్ చాలా బాగుంది. అదొక్కటి నాకు బాగా నచ్చింది. స్విమ్మింగ్ పూల్ సారీ థింగ్. బట్ అతి పెద్ద తప్పు ఏంటి ఈ సినిమాకి అంటే నాకు చాలా క్లియర్‌గా నేను ఫీల్ అయింది ఏంటయ్యా అంటే ఈ సినిమాకి సరైనటువంటి కాన్ఫ్లిక్ట్ అండ్ విలన్ లేరు. మీకు 'పుష్ప 1' తీసుకోండి. ఎనీ మూవీ తీసుకోండి ఫర్ దట్ మ్యాటర్ బాగా ఆడినటువంటి ఒక మంచి సినిమాని మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని తీసుకోండి. దాంట్లో మీకు స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఉంటది. అంటే ఒక ప్రయత్నం కోసం లీడ్ క్యారెక్టర్ వెళ్తా ఉంటే దానికి అడ్డం రావడమే కాన్ఫ్లిక్ట్. దాన్ని అధిగమించినప్పుడు ఇంకాస్త పెద్ద అడ్డం వస్తది. దీన్ని మనం కాన్ఫ్లిక్ట్ కింద మనం ఆడుకుంటాం. ఏ మూవీలో అయినా స్క్రీన్ ప్లేకి సంబంధించి. అయితే ఈ మూవీలో సరైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. ఆ కాన్ఫ్లిక్ట్‌ని తీసుకొచ్చే విలన్ లేడు. కానీ ఉండడానికి పనికిమాలిన విలన్లు బోలెడుమందున్నారు. ఈ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఒక కుర్ర విలన్ గావచ్చు. లాస్ట్ టైమ్ అయితే జాలరెడ్డి ఉన్నాడు 'పుష్ప పార్ట్ 1'లో ఆడినసలు ఈసారి చూపియలేదు. 'అనసూయ భరద్వాజ్' ఉంది. సునీల్ ఉంది. వీళ్ళిద్దరిని విడివిడిగా కూడా మంచి విలన్స్‌గా చూపియొచ్చు. కావాలంటే 'రావు రమేష్' క్యారెక్టర్ తిరగబడేయొచ్చు. 'జగపతి బాబు' లాంటి తోపు విలన్‌ని పెట్టారు. వీళ్ళందరూ కాకుండా 'బన్వర్ సింగ్ షెకావత్' ఉన్నాడు. ఏకంగా 'ఫహద్ ఫాజిల్‌ని' పట్టుకొచ్చారు కేరళ నుంచి. కానీ వీళ్ళెవ్వరిని కూడా ఒక స్ట్రాంగ్ యాంగిల్‌లో చూపియలా. అబ్బా! మా 'పుష్ప' చాలా పెద్ద ఎత్తుకి ఎదిగిపోయాడు, తోపయిపోయాడు. సో, వీళ్ళందరూ ఎందుకు పనికిరారు అనుకుంటే మరి క్లిఫ్ హ్యాంగర్ కింద ఫస్ట్ పార్ట్‌లో పెట్టిందే 'బన్వర్ సింగ్ షెకావత్‌తో' ఈగో ప్రాబ్లమ్. మీకెప్పుడైనా ఇద్దరు మనుషుల మధ్య, 2 దేశాల మధ్య, 2 కుటుంబాల మధ్య, 2 వ్యవస్థల మధ్య గొడవ, కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తాయంటే భూమి, బంధుత్వం. అంటే ఆడ, మగ మధ్య ఉండేటువంటి బంధుత్వము, లేకపోతే డబ్బు, లేకపోతే అధికారము వీటన్నిటిని మించి ఈగో అనేటువంటి క్లాషెసే వస్తాయి. ఈ 5 వస్తాయి మాక్సిమం. సో, ఈ ఈగో క్లాషే ఉండబోతోంది సెకండ్ పార్ట్‌లో 'బన్వర్ సింగ్ షెకావత్' వర్సెస్ 'పుష్పరాజ్' అనేది క్లిఫ్ హ్యాంగర్ కింద పార్ట్ 1 ఎండ్‌లో ఇచ్చారు. అద్భుతంగా ఇచ్చారు. పీక్స్‌లో ఇచ్చాడు. సుకుమార్ ఫైనెస్ట్ రైటింగ్ అది. కానీ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్‌ని ఇందులో అసలు దాన్ని ఎస్టాబ్లిషే చేయలా. మళ్ళీ ఇంకో కాన్ఫ్లిక్ట్‌ని ఇంటర్వెల్ బ్యాంక్‌లో పెట్టేసి వదిలేసాడు తప్ప దాన్ని కూడా సెకండ్ హాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేయలా. అసలు నాకు అర్థం కాలా. అంటే 'పుష్ప' నిజంగా అంత పెద్ద డాన్ అయిపోయాడు. 'బన్వర్ సింగ్ షెకావత్‌ని' కూడా మించేసి ఇంటర్నేషనల్ రౌడీలతో పోనీ ఆ ఇంటర్నేషనల్ రౌడీ ఎవడో ఉన్నాడు ఫైట్. ఆడిని కూడా పట్టాలి. ఆడిని ఎందుకు కొట్టాడో కూడా తెలీదు. అవన్నీ జరిగాయి అనుకుంటే సరేనబ్బా! 'పుష్ప' పీక్స్ లెవెల్‌కెళ్ళిపోయాడు. 'బన్వర్ సింగ్ షెకావత్' లాంటి వాడిని కూడా దాటి ఎస్పీ కదా 'బన్వర్ సింగ్ షెకావత్' చిత్తూరుకి. అది కూడా దాటేసి ఎళ్ళిపోయాడు అనుకుందాం ఆ క్యారెక్టర్. మరి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ థింగ్‌నైనా మీరు తీసుకురావాలిగా. పార్ట్ 3లో తీసుకొస్తామంటే కాదు. పార్ట్ 2లో మీకు స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఏది? అసలు ఏది? అసలు దాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఆ క్యారెక్టర్ ఏది? 'బన్వర్షం షెకావత్‌ని' కామెడీ చేస్తారు. వాడిని వాడు కాపాడుకోవడం సరిపోద్ది ఆ క్యారెక్టర్‌కి. మీరు 'కేజీఎఫ్' ఉంది. ఫస్ట్ పార్ట్‌లో ఇక్కడ లోకల్‌లో ఉండేటువంటి వాళ్ళు అతనికి ఈ ఏదైతే ఆ మైనింగ్ ఏరియా ఉందో, అక్కడ ఉండేటువంటి వాళ్ళని పడగొట్టి అతను అక్కడ రాజు అవ్వడం అని. అక్కడ అక్కడ అదంతా అతను కంట్రోల్ తీసుకోవడం 'కేజీఎఫ్‌ని' అతని యొక్క కాన్ఫ్లిక్ట్ అక్కడ ఉన్నటువంటి విలన్స్ డీల్ చేసాడు. సెకండ్ పార్ట్‌కి 'పుష్పలోగానే' 'పుష్ప' కంటే ఎన్నో రెట్లు ఎదిగిపోయాడు. 'పుష్ప' కూడా ఇందులో ఎన్నో రెట్లు ఎదిగిపోయాడు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో. 'కేజీఎఫ్‌లో' కూడా 'రాకీ బాయ్' ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో పీక్ లెవెల్‌కెళ్ళిపోయాడు. మరి అంత పీక్ లెవెల్‌కెళ్ళిపోయినటువంటి 'రాకీ బాయ్‌కి' విలన్స్ ఎవరు? శత్రువులెవరు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? దేశ ప్రభుత్వమే కాన్ఫ్లిక్ట్. దేశ ప్రధానమంత్రే అతనికి విలన్. ఆ కైండ్ ఆఫ్ థింగ్‌ని తీసుకురాగలిగాడు ప్రశాంత్ నీల్. కానీ ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ అవతల పక్క సమవుజ్జి లేనప్పుడు యువతల వాడి గొప్పతనం నీకు ఎలివేషన్‌లతో పాటల హైతో పాటల్ని పీక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతే అదా ఎలివేషన్? ఎలివేషన్సా నీకు హీరోని ఎస్టాబ్లిష్ చేసేది? నిజమైనటువంటి అడ్డుకునేటువంటి విలన్ ఉండడమా? ఇది నేను పీక్ బ్యాడ్ రైటింగ్ ఆఫ్ సుకుమార్ అంటున్నా. పీక్ రైటింగ్ రాసి 'పుష్ప' పార్ట్ ఎండ్‌లో 1 ఎండ్‌లో ఆ 'బన్వర్ సింగ్ షెకావత్‌తో' ఫస్ట్ హాఫ్ వరకన్నా పోనీ ఏదో ఒకటి లాక్కొచ్చి అతనితో అక్కడ కంక్లూడ్ చేసి అతను ఓడిపోయాడు. ఇతనితో ఇక గివ్ అప్ చేసేసాడు అనిపించి, ఇక వేరే వేరే విలనిజం ఏదో దిగింది ఇండియా వైడో, లేకపోతే సౌత్ ఇండియా వైడ్, లేకపోతే ఎవడో మాఫియానో ఈ కైండ్ ఆఫ్ థింగ్ దిగింది. దాన్ని ఎట్లా డీల్ చేశాడు 'పుష్ప' అనేది లేకుండా, ఒక సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ సరిగ్గా లేనటువంటి ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రి ఫోటో దిగకపోవడం, ఇదంతా కూడా కన్విన్సింగ్‌గా అనిపించినటువంటి ఫ్యాక్టర్స్ నాలాంటి వాళ్ళకి. కొంతమందికి అనిపియొచ్చు నేను కాదని. మూవీ బాలేదు, మూవీ ఆడదనేటువంటి వీడియో కాదిది. మూవీ అద్భుతంగా ఆడతది. కమర్షియల్‌గా చాలా పెద్ద హిట్ అవుద్ది. పండగ చేసుకుందాం అందరం. బట్ 'సుకుమార్' లాంటి ఒక జీనియస్ రైటర్ రాసేటువంటి రైటింగ్ ఇదేనా? ఇంత ఇంత పేలవంగానా 'సుకుమార్' లాంటోడు రాసేది అని అనిపించింది. అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. మీకేమనిపించింది ఈ విషయం మీద కామెంట్ చేయండి.